చీపురుపల్లి ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చూపు విశాఖ జిల్లాలపై పడిందట. విజయనగరంతో పాటు విశాఖపట్నం జిల్లాలో చక్రం తిప్పడానికి ఆయన కొత్త స్కెచ్ గీస్తున్నారట. ఫ్యామిలీ ప్యాకేజ్ పాలిటిక్స్ నడిపించడంలో దిట్టైన సత్యబాబు ఆ లెక్కలతోనే 2 జిల్లాలపై కన్నేస్తున్నారంటున్నారు. ఇప్పటికే భార్య, తమ్ముళ్ళు, మేనల్లుడికి రాజకీయ జీవితం ఇచ్చిన ఆయన కొత్తగా ఎవరి ఫ్యూచర్ కోసం పావులు కదుపుతున్నారు? అసలు ఆయన వ్యూహం ఏంటి? బొత్స సత్యనారాయణ ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 1999 నుండి 2024 వరకు 2.5 దశాబ్దాల నుండి ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నేత. రాజకీయంగా కాంగ్రెస్లో పుట్టిన ఆయన ప్రస్తుతం వైసీపీలో కూడా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, అసెంబ్లీలో జగన్కు దక్కని హోదాను దక్కించుకున్నారంటే బొత్స సత్యనారాయణ చాతుర్యం అర్థమవుతుంది. 1999లో బొబ్బిలి ఎంపీగా కాంగ్రెస్లో తన ప్రస్థానం మొదలుపెట్టిన బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా మారడమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. తనతో పాటు భార్య బొత్స ఝాన్సీ, తమ్ముళ్ళు, మేనల్లుడు అందరినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి నచ్చిన పదవులను కట్టబెట్టేలా అటు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు తనదైన స్టైల్లో ఒప్పించారు. లిక్కర్ కింగ్, వోక్స్వేగన్, భూ మాఫియా, ఉద్యోగాల అమ్మకం అంటూ ఎన్నో అవినీతి ఆరోపణలొచ్చినా వాటితో తనకేం సంబంధం లేదన్నట్లు తనదైన స్టైల్లో రాజకీయం చేస్తుంటారాయన. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకానొక దశలో టీడీపీ నేత అశోక్ గజపతిరాజును మించి రాజకీయం చేశానడంలో ఎలాంటి సందేహం లేదు. కాపు నాయకుడిగా కాంగ్రెస్ హయాంలో తనదైన మార్కు వేసుకున్నారు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మాత్రం సత్యబాబు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వైఎస్ దగ్గర ఉన్న పవర్ జగన్ వద్ద సంపాదించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. సత్యబాబు లాంటి సీనియర్ను పక్కనబెట్టి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పచెప్పడం 2024లో వైసీపీకి పెద్ద మైనస్గా మారిందంటారు. ఆఖరికి సత్యబాబు సతీమణి ఝాన్సీని విశాఖ ఎంపీ స్థానంలో బలవంతంగా బరిలోకి దింపిన వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత విశాఖ నుండి బొత్సను ఎమ్మెల్సీ చేయడం, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం లాంటివి చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు సత్యబాబు. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్తో 2 జిల్లాల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారట. దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ అప్పుడే స్టార్ట్ చేసేశారని వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో ఆయన పక్కకి తప్పుకుని తనయుడు సందీప్ని చీపురుపల్లి నుండి బరిలోకి దించాలని ప్రయత్నించగా జగన్ ససేమిరా అనడంతో మరోసారి బొత్స బరిలోకి దిగారు. విశాఖ ఎంపీగా ఆయన భార్య ఝాన్సీ, విజయనగరం జిల్లాలో సోదరులు బద్దుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్యతో పాటు తాను కూడా ఘోర పరాజయం చవిచూశారు. అయితే ఈసారి ఎలా అయినా కొడుకు సందీప్తో రంగప్రవేశం చేయించి తాను విశాఖ నుండి రాజకీయాలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారట. అందుకే సొంత జిల్లా విజయనగరానికి చుట్టం చూపికి వచ్చిపోతూ ఫోకస్ అంతా వైజాగ్పై పెడుతున్నారట. నియోజకవర్గంపై ఫోకస్ చేయాలని ఇప్పటికే తనయుడికి సూచిస్తున్నారట బొత్స సత్యనారాయణ. విశాఖ ఆర్థిక రాజధానిగా దినదినాభివృద్ధి చెందడం, తన వ్యాపారాలన్నీ ఎక్కువగా ఇక్కడే ఉండటం, అక్కడ వైసీపీకి సరైన నాయకుడు కూడా లేకపోవడాన్ని అదునుగా చేసుకుంటున్న బొత్స విశాఖలో కూడా జెండా పాతడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. చూడాలి మరి బొత్స ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.